కలం కావాలి మమ్ముట్టి సినిమా జస్ట్ ఇందాకే చూసిన. ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే, అంటే నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటే అంత సాటిస్ఫాక్షన్ ఎక్కువ దక్కుతుంది అనేది మెయిన్ హీరో కాన్సెప్ట్ అనమాట. బట్ ఆ సాటిస్ఫాక్షన్, ఆ రిస్క్ ఏంటిదని అంటే చంపడం, అంటే కిల్లింగ్ అనమాట. ఆ కిల్లింగ్లో పట్టుబడకుండా, అంటే పట్టుబడకుండా ఏ రిస్క్ అయితే హీరో తీసుకుంటాడో ఆ రిస్క్ను అతను ఒక ఎంజాయ్మెంట్ చేస్తుంటాడు అనమాట దొరకనంత వరకు. ఎవ్రీ మర్డర్ చేసిన తర్వాత అంటే ఈ స్మోకింగ్ ఆ రింగులు తీస్తాడు కదా, అది వాని సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సాటిస్ఫాక్షన్లో భాగంగా వెళ్తుంటుంది స్టోరీ. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో, వెతుకుతూ ఉంటాడో, అసలు ఏమంటారు, త్రూ అవుట్ అతని జర్నీ ఏదైతే ఉందో సింపుల్గా అనిపిస్తుంది, బట్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఇక గూస్ బంప్స్ అది మాత్రం ఫిక్స్. అండ్ మమ్ముట్టి గారి స్పెషాలిటీ ఏంటంటే, అంత పెద్ద స్టార్ అయినప్పటికి కూడా అంటే ఒక స్టార్ చేస్తున్నాడు యాక్టింగ్ అన్న ఫీలింగ్ అయితే కొట్టదు. చాలా సింపుల్గా అంటే ఒక నార్మల్ పర్సన్ చేసినట్టుగానే చేస్తాడు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అది కూడా బ్రిలియంట్. అండ్ చాలామంది అమ్మాయిలు ఉంటారు ఇందులో, వాళ్ళందరూ చంపేస్తుంటాడు. అండ్ అల్టిమేట్ ట్విస్ట్ వచ్చేసి ఇక ఇంటర్వెల్కి వస్తుంది. అది ఇక వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అంటే చాలా కొంచెం గెస్ చేసిన, బట్ అదే నాకు అదని డౌట్ ఉండే, బట్ ఫైనల్గా అదే జరిగింది. ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా ఇంకా క్రేజీ ఉంటుంది. అండ్ మిస్ అవ్వకండి ఈ సినిమానైతే. థ్రిల్ ఆస్పెక్ట్ అనే కాదు, అంటే మనం ఈజీగా ఎట్లా నమ్ముతాం, అంటే ఎట్లా ఇది అనేది స్టోరీ అనమాట. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.